దృష్టిలో దావీదు పనికిరాని వాడే గాని దేవునికి ఇష్టమైన ఆయన మనస్సును ఆకర్షించగలిగిన సుగుణాలు దావీదులో కనిపిస్తాయి. మీకు అర్థమవుతున్నాయి అంటారా? మనల్ని దేవుడు కొంతమందిని ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎందుకు దేవుడు వాళ్ళను కోరుకుంటాడనే సంగతి మనకు తెలియదు. దేవుడు ఆంతర్యమును ఎరిగిన వాడువట. పైకి మనం పిచ్చి పిచ్చిగా ఉన్నా, పై రూపం సరిగా బాగలేకపోయినా, ఏమండి జుట్టు సరిగా లేకపోయినా, కలర్ లేకపోయినా, ముక్కు మొఖాలు సరిగా లేకపోయినా, సరిగా ఉండాల్సింది ఏమిటంటే ఆంతర్యం. ఆంతర్యమును బట్టి నేను అతనిని కోరుకున్నాను అన్నాడు. లోకం అతనిని కోరుకోలేదు, లోకం అతనిని విసర్జించింది. ప్రియులారా, మీరు గమనించాలి. దేవుడే ఒక మనుషుడిని కోరుకుంటే, దేవుడే ఒక మనుషుడిని కోరుకుంటే అతడు ఆశీర్వదించబడమే కాదు, ఆ దేశానికి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. అనేకులకు భోజనం పెట్టేవాడుగా మార్చాడు, అనేకులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఏమండి, అతను రాజు అయిన తర్వాత 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, 1000 మంది తన ఇంట్లో భోజనం చేస్తున్నారు, 1000 మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. గమనించాలి, ఈ ఉదయకాలంలో నేను మీతో మాట్లాడేది ఏమిటంటే, నీ ఇంటి వారికి కూడా నువ్వు పనికిరానటువంటి వాడిగా ఉండొచ్చు, నీ దృష్టిలో నువ్వు పనికిరానటువంటి వాడిగా ఉండొచ్చు. దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను కోరుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఒక్క చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లోకం నిన్ను ఎప్పుడు ఒక రకమైనటువంటి చూపుతోనే చూస్తుంది. ఉపయోగపడితే ఉపయోగించుకుంటుంది, లేదంటే నేను పక్కన పెట్టేసిద్ది లోకం. మనుషులు భలే భయపడతారండి. బాగున్నా భయపడతారు, బాగలేకపోయినా భయపడతారు. ఏంటో తెలియదు. వినాలి, ఈయన్ని దేవుడు కోరుకున్నాడట. దేవుడు కోరుకుంటే వాడిని ఎత్తుక్కుంటూ వస్తాడు. దేవుడు కోరుకుంటే వాడిని బాగు చేయడంలో ఆయనకు అసాధ్యమైంది ఏమీ. వినండి, నీ ఇంట్లో ఎవడైనా ఒక త్రాగుబోతో, ఒక రోసేసినటువంటి వాడని అనుకుంటున్నటువంటి వాడు ఉంటే, శానా దయ్యాల కంటే దరిద్రుడు మాత్రం కాదు, శానా దయ్యాల కంటే నీచుడు కానీ కాదు. అలాంటి వాడిని మార్చుకున్న దేవుడు నీ బిడ్డని మార్చలేడా? ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తిని మార్చుకొని తన పాదాల దగ్గర కూర్చోబెట్టలేడా? ఊరికి పనికిరాని వాడు, ఊరందరూ వెళ్ళేసినటువంటి వాడు, అలాంటి వాడిని తన పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడే. ఎంత కోరుకున్నాడు దేవుడు. మనలో చాలామందికి ఇదే పిచ్చి ఆలోచన, నేనెవరికి పనికిరానని. నువ్వెవరికి పనికిరాకపోతే నీ దేవుడికి పనికొస్తావు. నీ కుటుంబం నుంచి నేను నిన్ను కోరుకున్నాను. నువ్వు వాళ్ళ దృష్టికి పనికిరావేమో కానీ నా దృష్టికి నువ్వు పనికొస్తావు. నువ్వు అనుకుంటున్నావు కష్టాలలో, బాధలలో, సమస్యలలో నాకు ఓదార్పు ఎక్కడది, నాకు ఆదరణ ఎక్కడది, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఏడుస్తున్నప్పుడు కనీసం పలకరించేవారైనా ఉన్నారా, ఎందుకు ఏడుస్తున్నామని అడిగేవారు ఉన్నారా అని నువ్వు అనుకుంటున్నావు కదూ. నీ దేవుడైన ప్రభు ఏమంటాడంటే, నేను నిన్ను తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అంటాడు. వినాలి, ఈ టేస్ట్ నీకు దొరికితే నీ దేవుడిని ఎప్పటికీ విడిచిపెట్టలేవు.